హలో గైస్, వెల్కమ్ టు ద స్టోరీ అండ్ టేస్ట్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ నేను రివ్యూ ఇస్తున్న మూవీ నేమ్ వచ్చేసరికి మాస్ జాతర. హీరో రవితేజ, హీరోయిన్ శ్రీలీల. వీళ్ళిద్దరి కాంబినేషన్లో ఆల్రెడీ మనం ధమాకా చూసాం. ఆ ఫిలిం ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఎంగేజింగ్గా ఉంటుంది. ఈ ఫిలిం దానికి మించి ఉండాల్సిన అవసరం లేదు, మ్యాచ్ చేస్తే చాలు అనుకున్నా. కానీ సినిమా అయితే ఫుల్ డిసప్పాయింట్ చేసేది భయ్య. ఇంకా మూవీ విషయంలోకి వచ్చేసరికి హీరో రైల్వే పోలీస్ ఆఫీసర్, హీరోయిన్ క్యారెక్టర్ అయితే అసలు క్లారిటీ ఉండదు, అన్ని రకాలుగా వాడుకుంటారు. విలన్ని చూస్తే విలన్ని చూసిన ఫీలింగే ఉండదు. మెయిన్‌గా మూవీకి పాయింట్ అనేదే లేదు. కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దామంటే హీరో, విలన్‌కి అసల వన్ ఆన్ వన్ సీక్వెన్స్ గాని, డైలాగ్స్ గాని, వార్ గాని అలా ఏమీ ఉండవు. మూవీలో నచ్చిన ఒకే ఒక పాయింట్ మ్యూజిక్, బీజీఎం. హీరోకి హై వచ్చే మూమెంట్స్ ఒక 7, 8 ఉంటాయి. ఈ 7, 8 ప్లేసెస్‌లో బీజీఎం మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయి. ఈ 7, 8 ప్లేసెస్‌లో అసలు బీజీఎం అనేది ఒకటి సంబంధం లేదు. 7, 8 బీజీఎమ్స్ డిఫరెంట్. మ్యూజిక్ డైరెక్టర్ బీమ్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ డ్యూటీ చేస్తారు. మూవీలో కామెడీ కూడా అసలు వర్కౌటే అవ్వదు. బిగ్గెస్ట్ మైనస్ వచ్చేసరికి స్లాంగ్. ఈ స్లాంగ్‌ను గూడా వాళ్ళు ఫోర్స్‌ఫుల్‌గా మాట్లాడిస్తున్నట్టే ఉంటది సినిమా మొత్తం. మూవీలో ఇంకో బాగుండే పాయింట్ ఎతకాలి అంటే ఫైట్సే. ఇంటర్వెల్ ఫైట్ మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటది. ఇంకా క్లైమాక్స్ ఫైట్ అయితే ఓకే. ఇంకా ఎమోషన్ అంటారా? అది గాల్లో కలిసిపోయిద్ది. ఇంకా మూవీలో శ్రీలీల ఉంది గాబట్టి డాన్స్ ఉంటది అనుకుంటారా? అది గూడా ఉండదు. ఇంత చెప్పాక నేను ఓవరాల్ రివ్యూ చెప్పలేను భయ్యా. నాకు ప్రొడ్యూసర్ నాగవంశీ గారిని చూస్తే పాపం అనిపించింది. తనకి మూవీ మీద బానే నాలెడ్జ్ ఉంటది. కానీ తన మూవీస్ మీద తను ఆలోచించడనిపించింది. మీరు మంచి మూవీస్ తీస్తే చూడ్డానికి మేము రెడీగానే ఉన్నాం. మీరు గూడా మూవీ చూసి కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీ అండ్ టేస్ట్ యూట్యూబ్ ఛానల్.